ఈ వీడియో అయితే మొన్న బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటిది. మా పిన్ని అయితే మమ్మల్ని స్పెషల్గా వచ్చి ఇన్వైట్ చేసింది. అంత ప్రేమగా పిన్ని బాబాయ్ పిలిస్తే వెళ్లకుండా ఉంటామా? ఇక దుర్గమ్మ కొలుపు అయితే నైట్ కాబట్టి మాకైతే చాలా నిద్ర వచ్చింది. కథ అయిపోయే వరకు మేమైతే అందరం మెలకతోటే ఉన్నాం. కథ అయిపోగానే ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా అయితే మేమైతే వెళ్ళిపోయి పడుకున్నాం. మా పిన్ని బాబాయ్ అయితే పడుకోకుండా నైట్ అంతా పనులు చేసుకుంటూనే ఉన్నారు. ఈ వాయిస్ ఓవర్స్ అయితే చెల్లుడు నేను అనుకోనే ఇస్తున్నాము. ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ ఫ్రెండ్స్. ఇక్కడైతే దొంగలు పడ్డం అంటారు కదా, ఇంట్లో వాళ్ళం అందరం కూడా అప్పాలని తీసేసుకున్నాం. ఇక మీరే వినండి పూజారి ఏమంటున్నాడు. ఆన్ చేసి రంగడి చేసిన పంట చేసి మొత్తం పాడు చేసిన బీడి చేసి దొంగలు పడ్డ దోసుక తినడం ఉండేది. మరి ఎందుకు వచ్చారు? మీరు ఎట్లయితే చేను చేసినప్పుడు పంట చేను నీళ్ళు పెట్టిరా తోటల వారి ముందు నుంచి అంతే. మరి ఏమి చేను వేసి చెప్పు రేసి పెట్టిపోతాం. చేను పండించుకున్నాం. చేను పండించుకున్నాం పంట పేరు అయితే ఉంటది కదా. వేసి నేను చూసి నేను పనిచేసి కావాలి కూర్చొని కాబట్టి మరి నాకు కూడా ఇంత పెట్టాలి కదా. మనకి అట్లా ఇచ్చి పెడతాం. అనుకున్నంత కట్నం భోజనం బియ్యం కూర సప్ప సొరకాయ బిరకాయ అనపకాయ తండ్రి ఇచ్చి పెడతాం. సంతోషంగా ఒక గిన్నెల పసుపు పోసి